గారు ఆప్యాయంగా ఆహ్వానించారు. ఉన్న 2 రోజులు నేను నవ్విస్తూనే ఉన్నాను. కానీ ఆ నవ్వుల స్థానంలోనే వారిద్దరి కోపాల్ని చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆ సమయము రానే వచ్చింది. షూటింగ్ పూర్తయింది. సూట్ కేస్ సర్దుకుని ఇక బయలుదేరదాం అనుకుంటూ ఉండగా చిరంజీవి గారు నా గదిలోకి వచ్చారు. అన్నీ సర్దుకున్నావా బ్రహ్మం? ఏమీ మర్చిపోకుండా అని అడిగారు. ఆయన నా మీద చూపించిన అభిమానానికి మురిసి ముక్కలయ్యాను. కాసేపట్లోనే నా మనసు ముక్కలవబోతోందని నాకేం తెలుసు. ఏదైనా మరిచిపోతే ఇబ్బంది కదా అన్నారు. ఏముంది సార్, 4 జతలే కదా అన్నాను. సర్లే బయలుదేరు అన్నారు. ఆయన వెళ్ళిపోయారు. నేను సూట్ కేస్ తీసుకుని బయలుదేరాను. రిసెప్షన్ దగ్గరికి రాగానే ఓ రిసెప్షనిస్ట్, సార్ వీ వాంట్ టు సర్చ్ యువర్ లగేజ్ అన్నాడు. ముగ్గురం తెల్లబోయి చూసాం. చిరంజీవి గారు